The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. లైంగిక బలహీనత ఈ సమస్య గురించి చాలామంది ఫోన్ చేసి అడగడం, మాకు సరిపడినంత శక్తి లేదు, లేకపోతే ఒక 40 ఏళ్ళ దాకా బాగుండింది, ఇప్పుడు బలహీనపడిపోతున్నాం, సెక్స్లో సక్రమంగా పాల్గొలేకపోతున్నాం, ఎదుటి పార్ట్నర్ని సంతృప్తిపరచలేకపోతున్నాం అని చెప్పేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మీకు అందరికీ ఒక విషయం చెప్పేది ఏంటంటే, మీరు న్యూట్రిషన్ మీద ఎంత దృష్టి పెడుతున్నారు. తులసి గింజలు మీకు అందుబాటులో ఉంటాయి, ఇవి లేదంటే మార్కెట్లో కూడా దొరుకుతాయి. అలాగే చియా సీడ్స్ అని దొరుకుతాయి, ఫ్లాక్స్ సీడ్స్ అని దొరుకుతాయి. ఈ యొక్క ఔషధాలు అంటారు వాటిని. మనకు ఇంకా బాగా మస్క్ మెలన్ సీడ్సు, వాటర్ మెలన్ సీడ్సు, సొరకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, ఇలాంటి వాటిని ఒక హెల్త్ మిక్స్ మీరు ఎప్పుడన్నా తయారు చేసుకొని వాడి చూస్తున్నారా? బాదాం కానీ ఇలాంటి ఒక సుమారు మనకు ఒక 30 నుంచి 40 రకాల పదార్థాలు మనం కలుపుకొని తయారు చేసుకోవచ్చు. కానీ మీకు అవన్నీ చెప్తే అవి దొరకవండి, మేము ఎక్కడ తెచ్చుకోవాలి అని అంటుంటారు. మీరు ఈ యొక్క మార్కెట్లోకి వెళ్తే ఇప్పుడు డ్రై ఫ్రూట్ షాప్స్లో డ్రై ఫ్రూట్స్లో ఈ గింజ ధాన్యాలను మాత్రమే తీసుకోండి, అలాగని ఫ్రూట్స్ని తీసుకోవద్దు. ఏవైతే గింజలు ఉన్నాయో అంటే మీకు చెప్పిన ఫ్లాక్స్ సీడ్స్ కావచ్చు, తులసి గింజలు కావచ్చు, చియా సీడ్స్ కావచ్చు, ఇంకా కౌంచ బీజాలని అవి కూడా దొరుకుతాయి, వాటిని కావచ్చు. ఇలాగే సొరకాయ గింజలు, గుమ్మడికాయ గింజలు, వాటర్ మెలన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్, ఇలాంటి వాటిని, దీనితో పాటు మునగ గింజలు కూడా ఇలా ఒక మీకు వీలైనన్ని సేకరించుకోండి. వీటిని వాటి యొక్క రుచిని బట్టి మీరే రుచి చూడండి ఎలా ఉన్నాయి. తినడానికి అనుకూలంగా ఉండే వాటినన్నింటినీ ఎక్కువ మోతాదులో వేసుకోవచ్చు. అదే మునగ గింజలు వచ్చేసరికి కొంచెం వగరుగా ఉంటుంది, చేదుగా కూడా ఉంటుంది, వాటిని తక్కువ మోతాదులో వేసుకోండి. వీటిని మీరు కొంచెం ఖర్జూరం తీసుకొని ఆ ఖర్జూరాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని, దాంతోపాటు ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కల్ని వాటితో కలిపి మీరు వీటన్నిటిని ఒక హెల్త్ మిక్స్ లాగా పెట్టుకొని రోజు ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా నమిలి తింటుండండి. ఇవి కొంత శక్తిని ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక తర్వాత తైలమర్దంతో స్నానం చేయడం మీరు ఎప్పుడైనా చేస్తున్నారా? తైలంతో అసలు చాలామంది ఎంత చెప్పినా అసలు అవకాశం లేదండి, సమయం లేదండి అంటుంటారు. మీరు తైలమర్దంతో స్నానం చేసుకోవడం మీకు లైంగిక శక్తిని పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు హెల్త్ మిక్స్ ఒకటి చెప్పాను, రెండవది తైలమర్దం చెప్పాను. ఇక మూడవది, మీకు సక్రమంగా విరేచనం అవుతుందా, మీ యొక్క మలాలు లోపల శరీరంలో పేరుకోకుండా మీ యొక్క ప్రతి భాగంలోనూ పేర్కొన్న చెడిపోయిన కణజాలం కానీ చెడిపోయిన మలాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటికి కనీసం ఒక వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారో, నెల రోజులకు ఒకసారో విరేచన చికిత్స తీసుకోండి. ఇక ఆయుర్వేదంలో మీకు శోధన చికిత్స అని ఒక విధానం ఉంది. ఈ శోధన చికిత్సలో ఒక వారం రోజుల పాటు ఔషధ మూలికలతోనూ ప్లస్ నెయ్యితో తయారు చేసిన మెడిసిన్ని మీరు వైద్యుల ప్రవేశంలో తగిన విధంగా రోజుకు వాళ్ళ యొక్క శరీర తత్వం బట్టి, వయసును బట్టి, వాళ్ళ బరువును బట్టి ఆ మోతాదు ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఇతర మందులు, రోగాలకు ఏమైనా వాడుతున్నారా వాటిని బట్టి వాటి యొక్క మోతాదుని ఇచ్చే విధానాన్ని ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది వైద్యుల పర్యవేక్షణలో శోధన చికిత్స చేసుకుంటున్నట్లయితే మీ యొక్క లోపల ఉన్న మలినాలన్నీ పేర్కొన్నవన్నీ బయటికి వెళ్ళిపోతే అప్పుడు మీ యొక్క స్రోతస్సులు చాలా క్లీన్గా ఉండగలిగితే అప్పుడు బాగా సర్క్యులేట్ కాగలుగుతాయి. మీరు తీసుకున్న ఆహారంలోని పోషకాలన్నీ కూడా సక్రమంగా శరీరానికి అబ్జర్వ్ అవుతాయి. అయినప్పుడు మీకు కావాల్సిన లైంగిక శక్తిని కూడా పెంచగలుగుతాయి. కేవలం ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చేయండి, అది వేసుకోగానే రాత్రికి రాత్రి వేసుకోగానే వెంటనే అద్భుతాలు జరిగిపోవాలి, ఇక అసలు ఎదుటి వాళ్ళు భయపడిపోవాలి నా దెబ్బకు అనే విధంగా అడిగే వాళ్ళు ఉంటున్నారు. అలాంటివి తాత్కాలికంగా పనిచేసే ఉన్నాయి స్టిమ్యులెంట్స్. ఇవి కొంతవరకే, తర్వాత మళ్ళీ 4 రోజులు వాడానంటే అప్పుడు బాగుంది, మళ్ళీ పనిచేయట్లేదు అంటారు. అంటే మీ శరీరంలో పేరుకున్న ఈ మలినాలన్నింటినీ మీరు తొలగించి శరీరం మర్దన చేసుకుంటూ మీ యొక్క ఆహారంలోనే మంచి పోషకాలను ఇచ్చుకుంటూ అప్పుడు ఈ యొక్క ఆయుర్వేద ద్రవ్యాల్లో అంటే అశ్వగంధ, శతావరి, కౌంచ బీజాలు, నేల ముసలి, నేల తాడిగడ్డలు,
ఇలాంటి వాటితో తయారు చేసిన వాటిని మీరు ఔషధంగా వైద్యుల పర్యవేక్షణ తీసుకోండి. ఎప్పుడైనా సాధారణంగా అయితే అశ్వగంధ చూర్ణం మీరు తీసుకోవచ్చు, నేలతాడు దుంపల చూర్ణం తీసుకోవచ్చు, కవచ బీజాల చూర్ణం తీసుకోవచ్చు, శతావరి వేర్ల చూర్ణం తీసుకోవచ్చు. ఇవన్నీ విడివిడిగా తీసుకోవచ్చు, ఈ 4-5 రకాలైతే కలిపి తీసుకోవచ్చు. ఇంకా బాగా పనిచేయగలిగేవి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవడం ద్వారా మీకు మరింత శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, మీ మీద మీకు నమ్మకం రావడానికి, ఇలాంటి వాడడం ద్వారా మంచి శక్తిని, మంచి లైంగిక శక్తిని పెంపొందించుకుంటున్నామనే నమ్మకాన్ని కలిగించడానికి ఉపయోగపడతాయి. ఇది ఎక్కడో ఒక మూలిక వాడండి అద్భుతం మీకు అంతే, ఒక్క రోజులోనే మీరు ఏదో అద్భుతాలు జరిగిపోయి ఇంకేదో మీకు మంచి మంచి మీరు మీ ఊహలన్నీ నిజమైపోతాయి అనే విధంగా చెప్పేవన్నీ కూడా భ్రమాభ్రాంతులే తప్ప శాశ్వత పరిష్కారాలు అయితే కావు. మీకు శాశ్వత పరిష్కారాలుగా ఉండాలంటే మీ యొక్క ఆహారము, జీవన విధానం బాగా ఉపయోగపడుతుంది. వీటిలో వైద్యుల దగ్గరికి వెళ్తే, ఎందుకంటే అన్నిటినీ వీడియోల్లో వివరించి చెప్పలేం. కొన్ని చికిత్సలు అంటే వస్తి చికిత్సలు అని ఉంటాయి. ఆ వస్తి చికిత్సలు అనేది వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేసుకోవాలి. అవి వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి ద్రవ్యాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఆ వస్తి చికిత్సలు చేసుకోవడం ద్వారా వృషవస్తి అని అంటారు, అసలు అద్భుతమైన శక్తిని పెంచుకోవచ్చు. వీటిని కొన్ని మాంసరసాలతోనూ కొన్ని మూలిక రసాలతోనూ తయారు చేసి మీకు ఔషధంగా ఇస్తారు. అంటే వస్తి చికిత్సలు వాటి ప్రవేశ మార్గాలు అంటే వాటిని ఉపయోగించే మార్గాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇవి వీడియోలో వివరించి చెప్పేవి కాదు కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో ఈ చికిత్సలు తీసుకోవడం ద్వారా మీకు మంచి లైంగిక శక్తిని, మంచి శారీరక శక్తిని కూడా పెంపొందించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయుర్వేదం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మన జీవితం మీద మనకు నమ్మకాలను కలిగించి, మన యొక్క విశ్వాసాన్ని పెంచి మనం మరింత ఆరోగ్యకరంగా తయారవచ్చు అనే దృఢమైన సంకల్పం కలిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వాటిని మీరు వైద్యుల పర్యవేక్షణలో ఆచరించండి. మీకు అందుబాటులో లేనప్పుడు మీకు ఇలా వీడియోలో చెప్పగలిగిన వాటిని మీరు వాడుకొని కూడా ఉపయోగాన్ని పొందొచ్చు. నమస్కారం.